దేవుడు నీకు ఏది ఇచ్చినా శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో, నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు నీకు శ్రేష్టమైన దాన్నే ఇస్తాడు. గొడ్రాలుగా ఉన్నటువంటి హన్న దేవుని మందిరానికి వెళ్ళి ఏడ్చి కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు. ఎలాంటి కుమారుణ్ణి ఇచ్చాడో తెలుసా మీకు? శ్రేష్టమైన కుమారుణ్ణే బహుమానంగా ఇచ్చాడు. రాజులనే అభిషేకించే యాజకుణ్ణిచ్చాడు, ప్రవక్తనిచ్చాడు, న్యాయాధిపతినిచ్చాడు. అనగా దేవుడు నీవు చేసిన ప్రార్థన ఆయనకు అంగీకారమైనట్లయితే ఆయన నీకు ఇచ్చేది శ్రేష్టమైంది. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు శ్రేష్టమైన దాన్నే ఇవ్వడానికి ఆయన నిర్ణయించాడు. అందులో సందేహం మాత్రం లేనే లేదు. ఆయన అడుగు బడుగు దాన్ని నీకు ఇచ్చే ప్రయత్నం చేయడు. ఆయన నీకు కొంచెం కొంచెం ఇచ్చే ప్రయత్నం చేయడు. అనగా ఆ కొంచెం కొంచెం అంటే నీకు అవసరమైన దాన్ని తీర్చకుండా, నీకు కావలసిన దాన్ని కాదు నేను అంటుంది, నీకు అవసరమైన దాన్ని నీకు ఇవ్వకుండా మాత్రం ఆయన ఉండడు. చిన్నప్పుడు సాధారణంగా పిల్లలతో పాటు మనం కూర్చున్న మన చేతుల్లో లడ్డు ఉందనుకోండి, లడ్డు మనం తింటున్నాం అనుకోండి, పక్కవాడు అడిగాడు అనుకోండి, చెప్పండి మీరు ఏం చేసేవాళ్ళం? మన చేతుల్లో లడ్డు ఉంది, పక్కవాడి ఆశతో అడుగుతున్నా నాకు కూడా పెట్టరా అని చెప్పంటే నువ్వు సగం లడ్డు ఇస్తావు వాడికి, మంచి మనసు అయితే సగం ఇస్తావు వాడికి. లేకపోతే ఏం చేస్తావు? ఆ లడ్డు నీ చేతిలో పెట్టుకుని నువ్వు చక్కగా తింటావు, వాడికి ఒక ముక్క పెడతావు, చిన్న ముక్క. ఆ నోట్లో పెట్టుకుని కరిగిపోతుంది. మళ్ళీ ఆడు చూస్తూ ఉంటాడు, మళ్ళీ ఇంకొక చిన్న ముక్క పెడతావు, ఇంకొక చిన్న ముక్క పెడతావు. ఎందుకు అలా చేస్తున్నావు అంటే వాస్తవంగా వాడికి ఇవ్వడానికి మనసు లేదు. ఎందుకైనా చిన్నపిల్లల తత్వం. నేను ప్రకటిస్తున్న దేవుని తత్వం చిన్నపిల్లల తత్వం కానే కాదండి. నేను ప్రకటిస్తున్న దేవునికి ఉన్న తత్వం అద్భుతమైంది, అతీతమైంది, ఆశ్చర్యకరమైంది. ఆయన ప్రేమకు అంతము లేనిది, అద్దు లేనిది. ఈ సత్యం గ్రహించాల్సిందిగా కోరుతున్నాను. కానీ ఆయన ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి, ఆయన అనుగ్రహించేంత వరకు మనం వెయిట్ చేయాలి. గతంలో చెప్పాను, సందర్భం వచ్చింది, మరలా చెప్తున్నా. వాళ్ళ డాడీ ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆ కుమారుడు అడిగాడు, డాడీ బయటకు వెళ్తున్నావా? అవును నాన్న. వస్తూ నాకు చాక్లెట్లు పట్టుకురా డాడీ. అలాగే నాన్న. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆ తండ్రి తన కుమారుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని చక్కని చాక్లెట్ ఒక బాటిలే తీసుకొచ్చేసాడు. అలా చాక్లెట్ బాటిల్ తీసుకొచ్చేసినప్పుడు ఆ బాటిల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి, నాన్న నువ్వు చాక్లెట్స్ కావాలన్నావు కదా, నేను ఏకంగా నీకోసం బాటిల్ తీసుకొచ్చాను, చాక్లెట్ బాటిల్ తీసుకొచ్చాను అని చెప్పడం జరిగింది. నీకు కావాల్సిన చాక్లెట్లు తీసుకో అని చెప్పి తండ్రి తన పనిలో తాను ఉన్నాడు. ఈ లోపల జరిగింది ఏమిటయ్యా అంటే, ఆ కుమారుడు తన కళ్ళ ఎదుట చాక్లెట్ బాటిల్ ఉన్నప్పటికీ తను తీసుకోవట్లా. అది తండ్రి గమనించి, నీకోసం చాక్లెట్ బాటిల్ తెచ్చా కదరా, ఆ సీసాలో చాక్లెట్స్ ఉన్నాయి కదా, తీసుకోవచ్చు కదా. లేదు డాడీ, మీరే నాకు ఇవ్వండి డాడీ అని అడిగాడు. నేనే నీకు ఎందుకు ఇవ్వాలిరా, నువ్వు తీసుకోవచ్చు కదా, తీసుకో అని చెప్పంటే, లేదు డాడీ మీరే నాకు ఇవ్వాలి. సరే అని చెప్పి డాడీ ఏం చేశాడంటే ఆ చాక్లెట్ బాటిల్ తీసుకొని తను ఆ పిల్లవాడికి కావాల్సిన చాక్లెట్లు ఇచ్చేశాడు. అలా ఇచ్చిన తర్వాత జరిగింది ఏమిటయ్యా అంటే, వాళ్ళ డాడీ అడిగాడు వాళ్ళ అబ్బాయిని, రే నిన్ను తీసుకోమన్నాను చాక్లెట్లు, తీసుకోకుండా డాడీ మీరే ఇవ్వాలని చెప్పి నాకు పని పెట్టావు, నువ్వెందుకు తీసుకోలేదురా అని అంటే, ఆ చిన్న పిల్లవాడు అంటున్నాడు, డాడీ నా చెయ్యి చాలా చిన్నది డాడీ, చాక్లెట్లు ఆ బాటిల్లో నేను చేయబెట్టి తీసుకుంటే 2 చాక్లెట్ 3 చాక్లెట్లు వస్తాయి డాడీ, కానీ నీ చెయ్యి చాలా పెద్దది కదా డాడీ, నువ్వు ఒకవేళ ఇస్తే నాకు బోల్డ్ అన్ని చాక్లెట్లు వస్తాయి డాడీ, కాబట్టి నువ్వే ఇవ్వాలని ఆశపడ్డాను డాడీ. చిన్న పిల్లవాడే కానీ తన తండ్రి పట్ల ఉన్న అవగాహన చూడండి. మా డాడీయే నాకు ఇస్తే బోల్డ్ అని ఇస్తాడు, మా డాడీ నాకు ఇస్తే నాకు కావలసినంత ఇస్తాడు, నాకు అవసరమైనంత ఇస్తాడు. అదే వాడే ఒకవేళ తొందరపడి తీసుకున్నట్లయితే 2 చాక్లెట్లు వచ్చేవి. ఈరోజు దేవుడు కూడా అదే ఆశపడుతున్నాడు. తాను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తాను ఇచ్చినప్పుడు నీకు అవసరమైనది ఇస్తాడు, అది సమృద్ధిగా ఇస్తాడు. కానీ మనం చేసేది ఏమిటయ్యా అంటే, ఆయన సమృద్ధిగా మన కోసం ఇవ్వాలి అని దాచి ఉంచిన దాన్ని
పొందుకునే ప్రక్రియలో మనం పొరపాటు పడతాం. కారణం ఏమిటంటే తొందరపడతాం. అప్పుడు దాకా ఓపిక పట్టలేక, ఆయన ఇచ్చేంత వరకు ఓపిక పట్టలేక, ఆయన ఇచ్చేంత వరకు ఎదురు చూడలేక మనం చిలక కొట్టుడు వ్యవహారం చేస్తూ ఉంటాం. కాబట్టి అనేక సందర్భాల్లో మనం పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకోలేకపోతున్నాం. ఇది వాస్తవం. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నీకు ఏది ఇచ్చినా శ్రేష్టమైందే ఇస్తాడు. విషయం మాత్రం మర్చిపోవద్దు. కల్వరి టెంపుల్ మందిర నిర్మాణానికి ముందుగా స్థలం కావాల్సి వచ్చినప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నాకు శ్రేష్టమైన స్థలం కావాలి, శ్రేష్టమైన స్థలం కావాలి, అది కూడా పట్టణంలోనే కావాలి. అది కూడా ఎక్కడ కావాలో తెలుసా? రైల్వే స్టేషన్ నుండి ప్రజలు బయటకు వస్తే, అలా బయటకు వస్తున్నప్పుడు ఎదురుగుండా వాళ్ళకు కల్వరి టెంపుల్ బోర్డు కనిపించాలి. వెల్కమ్ టు కల్వరి టెంపుల్ అనే బోర్డు కనిపించాలి. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే కల్వరి టెంపుల్ స్ట్రీట్ ఉండాలి. దయచేసి గమనించండి, ఈ ప్రార్థన నేను ఎప్పుడు చేయలే. 2008, 2009లో చేసిన ప్రార్థన. ప్రభువా నువ్వు ఎక్కడ స్థలం ఇస్తావో తెలియదు, కానీ అది ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండాలి, ప్రజలు సులభంగా రాగలగాలి, రైల్వే స్టేషన్ దగ్గర ఉండాలి. రైల్వే స్టేషన్ బయటకు వస్తే చాలు కల్వరి టెంపుల్, వెల్కమ్ టు కల్వరి టెంపుల్, కల్వరి టెంపుల్కి స్వాగతం అనే పెద్ద బోర్డు కనిపించాలి, ఎదురుగుండా స్ట్రీట్ ఉండాలి. ఇన్ని కండిషన్స్ పెట్టి దేవుడిని అడిగాను. ఎందుకు దేవుడిని ఆ విధంగా అడిగానంటే, దేవుడికి సమస్తము సాధ్యం. ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుగ్రహించడానికి ఆయన చాలిన దేవుడు. దానికి నా జీవితంలో అనుభవంతో చెప్తున్నాను. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు చేస్తాడని చెప్పాను కదా. ఎస్, ఈరోజు కల్వరి టెంపుల్కి కావలసిన స్థలాన్ని దేవుడిచ్చాడు. నెంబర్ 2, కల్వరి టెంపుల్ స్థలం కొన్నప్పుడు మెట్రో రైలును చూశారు. అది ఇంకా ఏర్పాటు చేయబడలా. ఆ తర్వాత మెట్రో రైల్ శాంక్షన్ అయింది. ఆ తర్వాత వాళ్ళు మెట్రో రైల్ ట్రాక్ వేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత మన కల్వరి టెంపుల్కి పక్కనే మియాపూర్ జంక్షన్ ఉంది. జాగ్రత్తగా పరిశీలన చేస్తే కల్వరి టెంపుల్ ఎక్కడైతే స్ట్రీట్ ఉందో, మెయిన్ రోడ్ నుంచి కల్వరి టెంపుల్కి సుమారు ఒక 900 మీటర్స్ నుంచి 1000 మీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా కల్వరి టెంపుల్ స్ట్రీట్ ఎక్కడైతే ఉందో అక్కడే స్టేషన్ వచ్చింది. అక్కడ స్టేషన్ అంతకుముందు కనీసం బస్ స్టాండ్ కూడా లేదండి. కల్వరి టెంపుల్ రాకమునుపు ఆ స్ట్రీట్లో బస్ స్టాండ్ కూడా లేదు, బస్సులు కూడా ఆగేవి కాదు. రిక్వెస్ట్ బస్ స్టాప్ పెట్టుకోవాల్సి వచ్చింది. పర్మిషన్ తీసుకుని రిక్వెస్ట్ బస్ స్టాప్ అని ఒకటి పెట్టుకుంటే కొంతమంది బస్సు డ్రైవర్స్ ఆపేవారు, కొంతమంది ఆపేవాళ్ళు కాదు. కానీ ఈరోజు కల్వరి టెంపుల్ స్ట్రీట్ దగ్గర మెట్రో రైల్ స్టేషన్ వచ్చిందండి. ఇప్పుడు మీరు ఆ ట్రైన్ ఎక్కారనుకోండి, కల్వరి టెంపుల్ స్టేషన్ వస్తుంది అని అంటారు వాళ్ళు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. అక్కడ బస్ స్టాండే లేనటువంటి స్థలంలో ఈరోజు మెట్రో రైల్ జంక్షన్ ఉంది. అక్కడ మెట్రో రైల్ సర్వీస్ స్టేషన్ ఉంది. అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తేనేమో మీకు మెట్రో రైల్ నుంచి వస్తారు, రైట్ సైడ్ నుంచి వస్తేనేమో మీకు సికింద్రాబాద్ టు ముంబై సెంట్రల్ రైల్వే మార్గం ఉంది. ఇటు నుంచేమో 0.5 కిలోమీటర్కి, ఇటు నుంచేమో లెస్ దెన్ 1 కిలోమీటర్. రెండిటి మధ్య దేవుడు కల్వరి టెంపుల్ నిర్మించడం ఏమంటారు చెప్పండి? ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే మన సహోదరులు మీకు వీడియో చూపిస్తున్నారు, ఒకసారి అది జాగ్రత్తగా చూడండి. ఇదేమో రైట్, ఇప్పుడు మీరు చూస్తుంది ఆఫీస్పేట నుంచి వస్తే అదే మార్గం 0.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి ఇప్పుడు మీరు వచ్చింది మెట్రో స్టేషన్ దగ్గర నుంచి. అంత దగ్గరలో దేవుడు మన కల్వరి టెంపుల్ని అనుగ్రహించాడు. ఏమని ప్రార్థన చేశాను? ప్రభువా, కల్వరి టెంపుల్కి వచ్చేవాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే పెద్ద బోర్డు కనిపించాలి, వెల్కమ్ టు కల్వరి టెంపుల్. ఎగ్జాక్ట్గా మీకు మెట్రో స్టేషన్ చూస్తే మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా స్ట్రీట్ ఉంటుంది మన కల్వరి టెంపుల్. మెట్రో స్టేషన్ పైనుంచి చూస్తే వెల్కమ్ టు కల్వరి టెంపుల్ అని బోర్డు కనిపిస్తుంది. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే శ్రేష్టమైన వాటిని ఇచ్చేవాడు మన ప్రభు. అక్కడ స్టేషన్ రావడానికి వీల్లేదు, రావాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ కోసం నిర్మించబడింది.
ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఒక మందిరం కోసం ఒక మెట్రో స్టేషన్ నిర్మించటం అది మనిషి వల్ల సాధ్యమంటారా? కాదు. కానీ దేవుని వల్ల సాధ్యం. ఒకవేళ మనం రిక్వెస్ట్ పెట్టి మా కల్వరి టెంపుల్ కోసం ఒక స్టేషన్ కట్టండి అని చెప్పంటే అది సాధ్యం అంటారా? సాధ్యం కాదు అండి. మీకు విషయం తెలుసా? ఈ స్ట్రీట్ని ఏమంటారో తెలుసా? కల్వరి టెంపుల్ రోడ్ అని అంటారు. ఎంత అద్భుతమైన, ఒకప్పుడు ఇదంతా కూడా ఈ దారిలో రావడానికే భయం వేసేది. కల్వరి టెంపుల్ స్థలం కొన్నప్పుడు ఈ మార్గంలో రావడానికి భయం వేసేది. కారణం ఏమిటంటే ఇది చీకటితో నిండిపోయిన స్ట్రీట్. కానీ ఈరోజు ఈ ప్రాంతం మొత్తానికి మన పట్టణానికి మొత్తానికి కల్వరి టెంపుల్ ఒక ల్యాండ్ మార్క్ అయింది. నమ్మకంగా యథార్థంగా దేవుడిచ్చిన సేవను కొనసాగించడం ద్వారా దేవుని మహాకృపను బట్టి కల్వరి టెంపుల్ సంఘ సభ్యుల యొక్క ప్రార్థన ప్రేమను బట్టి ఈరోజు కల్వరి టెంపుల్ పరిచర్య కష్టం వచ్చినప్పుడు కొన్ని వేల మంది సేవకులకు, కరువు వచ్చినప్పుడు కొన్ని వేల కుటుంబాలకు సుమారు 7 లక్షల నుండి 8 లక్షల కిలోల ఆహారాన్ని ఈరోజు దానం చేసే కృపను దేవుడిచ్చాడు. 600 టన్నుల ఆహారాన్ని పంచిపెట్టడం జరిగింది. సరిపోక మరలా 200 టన్నుల ఆహారం, అంటే సుమారు 800 టన్నుల ఆహారాన్ని, అనగా 8 లక్షల కిలోల ఆహారాన్ని, అనగా ఈ 8 లక్షల కిలోల ఆహారం ఒకవేళ వంట చేస్తే వండినట్లయితే సుమారు 30 లక్షల మంది భోంచేస్తారు మినిమం. అంటే ఈరోజు ఈ కరోనా విపత్తులో కల్వరి టెంపుల్ ద్వారా దేవుడు ఎంతమందికి ఆహారాన్ని అందించాడో తెలుసా? 30 లక్షల మంది భోంచేయగలిగిన ఆహారాన్ని ఉచితంగా దేవుడు ఈరోజు కల్వరి టెంపుల్ ద్వారా అందించాడు. అంటే ఎంత గొప్ప ధన్యత అండి దేవుడు కల్వరి టెంపుల్కి ఇచ్చాడు. దీనంతటి కారణం తెలుసా? కల్వరి టెంపుల్ సంఘమా, మీ ప్రేమ, మీ ప్రార్థన. ఫలితము ఈరోజు మన సంఘము అనేక వేల మంది సేవకులకు, వారి కుటుంబాలకు, అనేక మంది ఆత్మీయులకు, అలాగే మన సంఘం బయట ఉన్నవారికి ఆహారం పెట్టగలిగాం. ఏనాడు ఊహించలేదు కల్వరి టెంపుల్ ఇంతగా ఆశీర్వదించబడుతుందని, అనేక లక్షల మందికి దీవెనకరంగా మారుతుందని ఊహించలేదు. అదే చెప్తున్నా, ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికముగా దేవుడు అనుగ్రహించుటకు చాలినవాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విశ్వసించండి, దేవుడు శ్రేష్టమైందే ఇస్తాడు అని చెప్పి ఆ కుమారుడు తండ్రి ఇచ్చేంత వరకు ఎదురు చూశాడు. కాబట్టి బోల్డ్ అన్ని చాక్లెట్లు పొందుకున్నాడు, సమృద్ధిగా పొందుకున్నాడు. అలాగే నీ విషయంలో కూడా దేవుడు ఇచ్చేంత వరకు వెయిట్ చేయి. దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.